ఒక్కరోజు స్టాండ్ తీసుకొని నిలబడ్డా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 4 ఆఫ్ మై ఫ్యాట్ లాస్ సిరీస్. ఈరోజు మార్నింగ్ అయితే లేచి వెయిట్ చెక్ చేసుకునేసరికి 62.2 kgs ఉన్నా. సో ఇక లేవగానే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. సో ఇక ఇంటర్మీడియట్లో ఉన్నాను కాబట్టి వెళ్ళి ఒక జీరో వాటర్ పెట్టేసుకొని అయితే తాగేసాను. కొద్దిసేపు ఉన్నాక చిన్న చిన్న వర్క్స్ అయితే చూసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక ఆలస్యం చేయకుండా చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసేసా. కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా, నన్ను నేను జిమ్ లో చూసుకునేటప్పుడు ఐ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ మై సెల్ఫ్. నిజంగా ఇది నేనేనా అని అనిపిస్తూ ఉంటది. ఒక రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయికి ఎప్పుడు కూడా ఇది ఒక టఫెస్ట్ థింగ్. నువ్వు నాకు నచ్చే మూవీలో సుహాసిని గారు చెప్పినట్టే ఉంటాయి కొంతమంది ఆడపిల్ల లైఫ్ లో. అందులో నేను ఒక పర్సన్ని. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఏదన్నా ఒక ఇండివిజువాలిటీ ఉండదు, ఒక ఫ్రీడమ్ ఉండదు. అలాంటి నేను ఆ ఒక్కరోజు స్టాండ్ తీసుకొని నిలబడ్డా. జిమ్కి వెళ్ళి నా మైండ్ సెట్ మార్చుకుంటా, నా పర్సనాలిటీ మార్చుకుంటా అని చెప్పిన మాటని చేసి నిరూపించి చూపించుకున్నాను. అంతే అబ్బా లైఫ్ అంటే. లైఫ్ లాంగ్ నువ్వేదో ఒక వాళ్ళు వీళ్ళు చెప్పిన డెసిషన్ మీద డిపెండ్ అయిపోయి ఉంటే ఇంకా నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఏముంది, నువ్వంటూ ఏం సాధించగలవని నీకన్నా క్లారిటీ ఏముంది. సో ఏం చేయాలనుకున్నా చేసే. నువ్వు తీసుకునే డెసిషన్ తప్పైనా రైట్ అయినా తీసుకో. అది తప్పైతే మళ్ళీ వాటి నుంచి తెలుసుకుంటావు. బట్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్? Your life will turns.